నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. యారాల్కి పిల్లలు పుట్టకపోయేసరికి మా అత్త ఒక కొత్త దారి వెతికింది అని అంటోంది శిరీష. అసలు ఆ కొత్త దారి ఏంటి, తనకి ఎలాంటి న్యాయం కావాలని చెప్పేసి కోరుకుంటుందో తను అడిగి తెలుసుకుందాం. మేము 2 years బాగానే ఉన్నాం. తర్వాత తను చేంజ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మెల్లమెల్లగా నన్ను పట్టించుకోవడం లేదు. ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? నేను, మా ఆయన, మా బావగారు, వాళ్ళ వైఫ్, మా అత్తగారు. జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ మేడం. అది పట్టించుకోవడం అంటే ఏంటి? ఇంటికే రాడా? నన్ను పాపను చూసుకోడు, అసలు గదిలో ఉండడు, మా గదిలోకే రాడు అసలు. ఇట్లా వచ్చినా ఒక 1 hour 2 hours ఉండి వెళ్ళిపోతున్నాడు. అంతకంటే ఏముంటారమ్మా ఒకే రూమ్ లో ఏముంటారు? మాట్లాడాడు మేడం, పక్కలో కూర్చుంటాడు. ఒక 5 నిమిషాలు నేను వెళ్ళిపోతున్నా, ఫోన్ వస్తుంది, నేను ఫోన్లో మాట్లాడుకుంటా వెళ్ళిపోతాడు. ఇంకా లేడీస్ తోనే మాట్లాడుతున్నాను. నాకు డౌట్ వచ్చింది మేడం. తోటికోడలతో రావాల్సిన అవసరం ఏముందమ్మా? ఆవిడెవరు? మా అత్తయ్య, మా ఆయన. నాకు ప్రెగ్నెన్సీ రావడం లేదు, మా అత్తయ్య వంశాంకులు కావాలంటుంది. అంటే మా మా మరిదితో ఎఫ్ఐఆర్. మీకు ఆల్రెడీ వంశార్గురం అని ఏదైతే అంటున్నారో అక్కడ ఆల్రెడీ జనరేషన్ ఉంది. అంటే మీ మరిదికి పిల్లోడు పాప పుట్టింది, అవునా? నీకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి మగ పిల్లోడిని కనడానికి మరిదితో ఉండమందా మీ అత్త? చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. పిల్లలు పుట్టరని డాక్టర్స్ ఎవరన్నా చెప్పారా? అవకాశం లేదన్నారు. IVF IUI ఇవేమీ కాకుండా మరిది దగ్గరికి వెళ్ళమంటారా? తనకి పాప పుట్టిన తర్వాత నెక్స్ట్ ఎవరు పుట్టరు అన్నారు. ఇంకా ఆవిడ నోటంటే ఆవిడే చెప్పిందా ఇంకో కొడుకుతో నువ్వు ఉండాలని? అవును సార్. నీకు తెలుసా విషయం శిరీష? ఎలా తెలిసింది? తెలీదు నాకు. ఒకరోజు డౌట్ వచ్చింది. ఏమైందంటే నేను పాపకు జ్వరం వచ్చిందని చెప్పి నేను గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి నేను పడుకున్నా. తర్వాత ఈయన బయటనే ఉన్నాడు, లోపలికి వస్తాడని నేను చూస్తున్నా. అంతలోపు ఏం చేసిండు, మా అక్క గదిలోకి వెళ్ళిపోయారు, మా తోటికోడలు గదిలోకి. ఏం చూసావు నువ్వు? ఏం చూసానంటే ఇద్దరు. నాకు డౌట్ వచ్చింది సార్. డౌట్ వచ్చి ఒకరోజు ఫోన్ పెట్టాను నేను, ఈమె గదిలో పెట్టాను, మా తోటికోడలు గది. ఒక ఫోన్ పెట్టి నేను వెళ్ళి నా గదిలో పడుకున్నాను. వీడియో పెట్టాను సార్. వీడియోనే పెట్టాను, లైవ్ వీడియో పెడితే ఇంకా వీళ్ళు ఒక గంట తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసారు. నేను డౌట్ రాకుండా వెళ్ళి చూస్తే మొత్తం వీళ్ళిద్దరు ఫిజికల్గా కలిసి ఉన్నారు. ఇంకా మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను. ఏంటి ఇలా చేసావు, ఇది వీడియో చూడంటే నాకు అంతా తెలుసు, ఇది ఫస్ట్ నుంచే జరుగుతుంది, నువ్వు చూసి చూడనట్టు వదిలేసాయి అని చెప్పింది ఆమె. మనుషులా మీరు మృగాలా? అది అసలు మనిషేనా? నీ మొగుడేనా ఇంతకు వాడు? గాడిదే. వాడిని మధ్యలో వేసుకుంటావు. ఇక్కడ స్టోరీ అడుగు, ఇక్కడ అడిగితే అడుగు. వాడిని చెప్పు. ఆయనకి పిల్లలు పుట్టారంట, ఆయన వదిలేస్తా అన్నాడు. ఇలా తీసుకొచ్చారు మధ్యలో, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నువ్వే చేసుకొని ఉన్నావు, ముగ్గురు కలిసి ఉండనున్నారు. అది మీ అత్తయ్యని అడుగు. అది అత్తయ్యని అడగంటే నేను బువ్వ పెట్టి వీక్నెస్ అత్తని అడగంటే అది వండుకోండి అంటే నాకు లాగొస్తే ఇలా నాకు ఫుడ్ లేదు, నాకు చెప్పాలి కదా. కానుండి నాకు ఆయన మీదే ఉంది. ఇప్పటికీ ఉందా? మా ఆయన చూసినా ఏం మాట్లాడు. డాక్టరే చెప్పాడా మీరు ఈ పంచాయతీ పెట్టుకోమని? డాక్టర్ ఏం చెప్పలేదండి. మరి మేము ఫ్యామిలీ ఐడియా ఎవరికి వచ్చింది? మేమంతా డిస్కస్ చేసి మా మదర్ చెప్పినప్పుడు మా మదర్ ఒక సజెషన్ ఇచ్చారు ఇట్లా అనేసి. కాదు, ఇదేదో పెద్ద మీరు అందరూ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే టెక్స్ట్ బుక్ లో 3వ ప్రొసీజర్ ఇదే అండి, తప్ప ఏమీ లేదు అన్నట్టు చెప్తున్నారు. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మీ మదర్ చెప్పడం ఓకే, ఆవిడకి తలకాయ లేదు మెడకాయ మీద. మీ అందరికి ఉన్నాయి కదా తలకాయలు. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, ఇక్కడ శిరీష ఒక చిన్న ప్రాబ్లంతో రావడం అనేది జరిగిందనమాట. సో తనకి ఎలాంటి ప్రాబ్లం ఉంది, తనకి ఎలాంటి సొల్యూషన్ కావాలనేది కనుక్కోవడానికి ఇక్కడ వరకు వచ్చింది. సో తన ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో అండి శిరీష గారు. నమస్కారం మేడం. నమస్తే. మీ పక్కన ఎవరు? తోడికోడలు. మీ తోడికోడలు. ఓకే. అంటే మీరిద్దరు ఒకే ఫ్యామిలీలో అన్నదమ్ములు చేసుకున్నారా? అచ్చా. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి? మేము హైదరాబాదే మేడం, లోకల్. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఇంట్లో హౌస్ వైఫ్ మేడం. ఇంట్లో హౌస్ వైఫ్. ఓకే. మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుందండి? 5 years అవుతుంది మేడం. 5 years అవుతుంది. లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్ మ్యారేజే మేడం. ఓకే. ఇక్కడ ఏ సమస్యతో వచ్చారు మీరు? నాకు మా ఆయనకు కొంచెం సమస్య ఉంది మేడం. 5 years లో 2 years తర్వాత ఒక పాప పుట్టింది. ఓకే. మేము 2 years బాగానే ఉన్నాం. తర్వాత తను
చేంజ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మెల్లమెల్లగా నన్ను పట్టించుకోవడం లేదు, పాపను చూసుకోవడం లేదు. అసలు మాకు ఏమన్నా బట్టలు కావాలన్నా, ఇంట్లో ఫుడ్ కావాలన్నా దేనికి అసలు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు అక్కడ బయట తిరగడం, బయట వాళ్ళని చూసుకోవడం ఇలాంటివే జరుగుతున్నాయి. ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? నేను, మా ఆయన, మా బావగారు, వాళ్ళ వైఫ్, మా అత్తగారు. ఓ జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ మేడం. ఇంకా 2 years బాగానే ఉన్నాం. తర్వాత ఏమైందో తెలియదు, మా ఆయనలో మొత్తం మార్పు వచ్చేసింది. మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీ బావగారు ఏం చేస్తారు? మా హస్బెండ్ కార్ డ్రైవర్ మేడం. మీ బావగారు ఏం చేస్తారమ్మా? బట్టల షాప్లో పనిచేస్తాడు మేడం. ఇంకా ఆయన నన్ను ఈ మధ్యలో పట్టించుకోవట్లేదు మేడం. అసలు మా అత్తగారికి చెప్తే తను కూడా ఇంట్లోకి పట్టించుకోవట్లేదు. ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా లేదా? నాకేమి ఇవ్వరు అసలు. నన్ను అసలు ఇల్లంతా ఏం మెయింటెనెన్స్ జాయింట్ పట్టించుకోవట్లేదు. మీద కాబట్టి కవర్ అవుతుంది. కవర్ అవుతుంది అంతే. అది జాయింట్ పట్టించుకోవడం అంటే ఏంటి? ఇంటికే రాడా? ఇంటికి వస్తాడు, ఇంట్లోనే ఉంటాడు, నన్ను పాపను చూసుకోడు, అసలు గదిలో ఉండడు, మా గదిలోకే రాడు అసలు. ఓకే. ఇట్లా వచ్చినా ఒక 1 hour 2 hours ఉండి వెళ్ళిపోతున్నాడు. మరి అంతకంటే ఏముంటారమ్మా ఒకే రూమ్ లో ఏముంటారు? అంటే పాపకి ఏదైనా జ్వరం వచ్చినా, నాకేదైనా జ్వరం వచ్చినా హాల్లో కొంచెం చూసుకోవాలి. కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, బెడ్రూమ్ లో ఏం మాట్లాడుకో? మాట్లాడాడు మేడం, పక్కలో కూర్చుంటాడు. ఒక 5 నిమిషాలు నేను వెళ్ళిపోతున్నా, ఫోన్ వస్తుంది, నేను ఫోన్లో మాట్లాడుకుంటా వెళ్ళిపోతాడు. ఇంకా లేడీస్ తోనే మాట్లాడుతున్నాను. నాకు డౌట్ వచ్చింది మేడం ఈ మధ్యలో. ఏంటంటే మిమ్మల్ని పట్టించుకోపోవడం కాదు, లేడీస్ తో ఎవరితోనైనా మాట్లాడుతున్నాడేమో, రిపీటెడ్ గా ఫోన్ లో ఉంటున్నాడని, అంతేనా? ఓకే. కొట్టడం కూడా స్టార్ట్ చేశాడు ఈ మధ్యలో. మీ తోటికోడలతో రావాల్సిన అవసరం ఏముందమ్మా? ఆవిడెవరు? ఆమె తోటికోడలు సార్. ఎందుకు వచ్చారు ఆవిడతో? ఎందుకు వచ్చామంటే ఆమెది కూడా ఉంది సార్ కొంచెం ఇద్దరు చెప్పడం. ఒక మాట అనుకొని టీవీ షోని కాంటాక్ట్ అయ్యారా? అవును మేడం. ఏమా నీ ప్రాబ్లం ఏంటమ్మా? నా ప్రాబ్లం ఏం లేదండి. మా అత్తయ్య కొంచెం మా గట్టిగా ఆయన మాట్లాడాలి. మా ఆయన ఆ. నాకు ప్రెగ్నెన్సీ రావడం లేదు, మా అత్తయ్య వంశాంకులు కావాలంటుంది. అంటే మా మా మరిదితో ఎఫ్ఐఆర్. ఆర్ని. అమ్మ మీకు ఆడపిల్ల మగపిల్లడా? నాకు ఆడపిల్ల మేడం. మీకు ఆల్రెడీ వంశార్గురం అని ఏదైతే అంటున్నారో అక్కడ ఆల్రెడీ జనరేషన్ ఉంది. అంటే మీ మరిదికి పిల్లోడు పాప పుట్టింది, అవునా? నీకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి మగపిల్లోడిని కనడానికి మరిదితో ఉండమందా మీ అత్త? చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. మాటలు మా నోటి ద్వారా కాదు, నువ్వు వివరించి చెప్పమ్మా. ఏమంది మీ అత్తగారు? ఏమంది? నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది, ప్రెగ్నెన్సీ రావడం లేదు, వంశాంకులు కావాలని అత్తయ్య అడుగుతున్నారు. అడిగితే మా ఆయన గారికి పిల్లలు పుట్టరని డాక్టర్స్ ఎవరన్నా చెప్పారా? అవకాశం లేదన్నారు. IVF IUI ఇవేమీ కాకుండా మరిది దగ్గరికి వెళ్ళమంటారా? తనకి పాప పుట్టిన తర్వాత నెక్స్ట్ ఎవరు పుట్టరు అన్నారు. ఇంకా ఆవిడ నోటంటే ఆవిడే చెప్పిందా ఇంకో కొడుకుతో నువ్వు ఉండాలని? అవును సార్. కాదమ్మా, ఈవిడికి ఇంకా పిల్లలు పుట్టరా? నీకు పిల్లలు పుట్టరా ఇంకా? పుట్టారు. ఎందుకని? ఏమో గర్భసంచి తీసేశారు మేడం. డెలివరీ టైంలో ప్రాబ్లం. ఏమా మీరు చెప్తున్నది నిజమేనా? చాలా పెద్ద ఎలిగేషన్ ఈ జనరేషన్ లో. అది నిజమే మేడం, నిజమే సార్. నిజమే సార్. ఏమైందంటే వీరు ఒక రోజు నీకు తెలుసా విషయం శిరీష? ఎలా తెలిసింది? తెలీదు నాకు. ఒకరోజు డౌట్ వచ్చింది. ఏమైందంటే నేను పాపకు జ్వరం వచ్చిందని చెప్పి నేను గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి నేను పడుకున్నా. తర్వాత ఈయన బయటనే ఉన్నాడు, లోపలికి వస్తాడని నేను చూస్తున్నా. అంతలోపు ఏం చేసిండు, మా అక్క గదిలోకి వెళ్ళిపోయారు, మా తోటికోడలు గదిలోకి. కాదు, ఆవిడ ఫోర్స్ చేయడం వేరు, ఆ సీన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఫిజికల్ రిలేషన్ అంటున్నావా నువ్వు? నాకు తెలియదు. నేను నీకు తెలిసిన తెలీదు? తర్వాతనే ఇక్కడికి తీసుకొచ్చాను నేను. ఏం తెలిసిన తర్వాత అమ్మా? వీళ్ళిద్దరికి అక్ర సంబంధం ఏం ఉంది. చూసావు నువ్వు? ఏం చూసానంటే ఇద్దరు, నాకు డౌట్ వచ్చింది సార్. డౌట్ వచ్చి ఒక రోజు ఫోన్ పెట్టాను నేను. ఇది ఎంతకాలం క్రితం ఇదంతా? ఒక 6 months నుంచి జరుగుతుంది సార్. 6 months బట్టి జరుగుతుంది. నువ్వు ఎప్పుడు చూసావు? నేను ఒక 3 days కింద చూసాను సార్. ఫస్ట్ టైం. రన్నింగ్ స్టోరీ మాత్రం 6 months. ఆ. ఓకే, చెప్పమ్మా. ఇంకా నేను అడిగితే వాళ్ళు చెప్పట్లేదు, నాకు ఎత్తేస్తారు. నాకు ఇంకా డౌట్ వచ్చి నేను ఒక ఫోన్ పెట్టాను వాళ్ళ ఇంట్లో, ఈమె గదిలో పెట్టాను, మా తోటికోడలు గదిలో. ఆవిడని అడిగావా నువ్వు? ఆమెను అడగలేదు. అడగలే, ఎవరిని అడగలే, నీకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చింది. మా ఆయనను అడిగాను, అడిగితే లేదు అలాంటిది ఏం లేదు, ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అంటే సరే సరేలే అని చెప్పి నేను సైలెంట్ గా ఒక ఫోన్ పెట్టి నేను వెళ్ళి నా గదిలో పడుకున్నాను. వీడియో వాయిసా? వీడియో పెట్టాను సార్. వీడియో పెట్టావు? వీడియోనే పెట్టాను, లైవ్. లైవ్ వీడియో పెడితే ఇంకా వీళ్ళు ఒక గంట తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసారు. నేను డౌట్ రాకుండా వెళ్ళి చూస్తే మొత్తం వీళ్ళిద్దరు ఫిజికల్ గా కలిసి ఉన్నారు. ఇంకా మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను. ఏంటి ఇలా చేసావు, ఇది వీడియో చూడంటే నాకు అంతా తెలుసు, ఇది ఫస్ట్ నుంచే జరుగుతుంది, నువ్వు చూసి చూడనట్టు వదిలేసాయి అని చెప్పింది ఆమె. ఆవిడ కాదు, మీ అత్తగారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడుగా? మీ వీళ్ళని అడగాలిగా ఫస్ట్. మా ఆయనని అడిగాను, మా అమ్మని అడుగు నాకు తెలియదు అన్నాడు. ఓకే, నువ్వు వీడియో తీసి మీ ఆయన్ని అడిగితే మా అమ్మని అడుగు నాకు సంబంధం లేదు అంటే ఇంక నువ్వేం చేయాలో తెలియక మీ అత్తని అడుగు. భయపడ్డా? ఏమైనా భయం కానీ? భయపడ్డాడు. భయపడ్డాడు. కానీ సింపుల్ గా ఏంటంటే రూట్ అటువైపు చూపెట్టాడు వాళ్ళ అమ్మ.
ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే అడిగితే అసలు వదిలేసే చూసి చూడనట్టు అంటున్నా ఆమె. మరి ఈవిడ గారిని ఎప్పుడన్నా అడిగావా? ఈమెను ఎప్పుడు అడగలేదు. అడగలేదు. ఇప్పుడే అడుగుతావా? ఇప్పుడు అడుగు, మరి అయితే అడుగు. అమ్మ మీరు ఇటు షోకి వస్తున్నప్పుడు కూడా మీరు ఇద్దరు మాట్లాడుకోలేదా? ఇప్పుడు అడగటం ఏంటమ్మా? సరే అడుగు, ఇప్పుడు ఏం అడుగుతావు అడుగు. నువ్వు అసలు ఎందుకు ఆయనతో అలాంటి రిలేషన్ పెట్టుకున్నావు? ఆయన ఏమవుతాడు నీకు? మరిది. మరిదితో అలాంటి రిలేషన్ పెట్టుకుంటారు ఎవరన్నా? ఉందే ఈ సమాజంలో అలాంటిది? మనుషులా మీరు మృగాలా? అది అసలు మనిషేనా? వీళ్ళు అసలు మనుషులా? నీ మొగుడేనా ఇంతకు వాడు? గాడిదే. వాడిని ఎందుకు మధ్యలో వేసుకుంటావు? ఇక్కడ స్టోరీ అడుగు, ఇక్కడ అడిగితే అడుగు. వాడిని చెప్పు. మా ఆయనకి పిల్లలు పుట్టారంట, మీ నన్ను ఆయనకి వదిలేస్తా అన్నాడు. ఆ. ఇలా మరి చెయ్యకపోతే నన్ను ఎందుకు వదిలేస్తా అన్నాడు. తీసుకొచ్చిర్రు మధ్యలో? ఆ. నన్ను ఎందుకు తీసుకొచ్చిర్రు? నువ్వే చేసుకొని ఉన్నావు, ముగ్గురు కలిసి ఉండనున్నారు. అది మీ అత్తయ్యని అడుగు. ఆ? అది అత్తయ్యని అత్తని అడుగు. అడగమంటే ఆ. నేను బువ్వ పెట్టి వీక్ తెస్తుడు. అత్తని అడగమంటే అది వండుకుంటాం అంతే. ఇటు బేకాల్సింది మీ మరిదిని, మీ బావని, మీ అమ్మ, మీ అత్తగారిని. నాకు లాగొస్తే? వదిలేస్తా అన్నారు. నాకు లాగొస్తే ఇలా నాకు చండాలమైన ఇష్టం పనులు లేదు. చేస్తా? నాకు ఫుడ్ లో ఏదో నాకు పెట్టారు. చెప్పాలి అప్పటి కదా. కానుండి నాకు ఆయన మీదే ఉంది. ఇప్పటికీ ఉందా? మా ఆయన చూసినా ఏం మాట్లాడు. మీ ఆయన మాట్లాడలే. మీ ఆయన మాట్లాడితే ఇక్కడ మీరు ఎవ్వరు మీ నలుగురు మాట్లాడుకోరు, కానీ మాట్లాడడానికి ఒక వాయిస్ వచ్చింది. నా జీవితం ఎందుకు నాశనం చేస్తున్నారని ఆ పిల్ల అడుగుతుంది. నేనేం చేయను మేడం, ఇలా చేయకపోతే మా అత్తయ్య మా ఆయన వదిలేస్తా నీ అన్నారు. స్వార్థం కోసం అమ్మాయి జీవితం నాశనం చేస్తావా? సో అర్జెంటుగా ఏదో ఒకటి నువ్వు బయటపడాలి. సో ఎవరితో పడుకున్నా పర్వాలేదు. ఏమో మరి 6 నెలల నుంచి నడుస్తుందిగా, ప్రెగ్నెన్సీ రాలేదా? ఇంకా లేదు మేడం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటాం మేడం ఆమె. ఇప్పుడు ప్రెగ్నెంట్ 3 months మరి ఇంకా లేదంటదేంటి? ప్రెగ్నెంట్ అంట ఆమె ఇప్పుడు. చెప్పు. ఎన్నో నెల? 3 months అంట. 3 months. ఏమ్మా ఇక్కడికి వచ్చాకన్నా నిజాలు చెప్పడం మాట్లాడండి తల్లి. దాచుకుంటే ఎన్ని రోజులు దాగిద్ది ప్రెగ్నెన్సీలు? రేపమ్మ బయటకు వస్తుందిగా పెచ్చాశాలు. చండాలంలో ఇంకేం మాట్లాడతాం అసలు? అడగండి మేడం, హీరోలు ఉన్నారు ఇక్కడ ఇద్దరు. మీరేనా ఇద్దరు? మీ పేరు? జీరోలో జీరోలో. సంచు. మీరు? నా పేరు చరణ్. మీ ఆవిడ ఎక్కడ? ఎవరు ఎక్కడ? వాళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా పర్లేదు అంటావు? మా ఆవిడ. ఎవరు? ఆయనకి ఆయన ఆవిడ, ఈయనకి ఎవరన్నా పర్వాలా, ఇద్దరు ఆవిడలే. చరణ్ ఇది తెలుసా? ఈ కథ నడుస్తుందని చెప్పి మీకు 10 years బట్టి పిల్లలు లేరు కాబట్టి ఇటువైపు తెలుసా? తెలుసండి. ఎప్పుడు నుంచి తెలుసు మీకు? నాకు పెళ్ళి అయినప్పుడు ఒక 3 years తర్వాత మేము ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అప్పుడు ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అయ్యాము. ఓకే. తర్వాత డాక్టర్ నాకు టెస్ట్లన్నీ చేసి మీకు పిల్లలు పుట్టారు అని చెప్పారు. ఈ విషయం నేను మా మదర్కి చెప్పాను. మా మదర్ మేమంతా డిస్కస్ చేసి మా తమ్ముడిని పిలిపించి మా తమ్ముడితో మాట్లాడి ఇట్లా రిలేషన్షిప్లో ఉందాము అని చెప్పి మా మదర్. ఫ్యామిలీ అండి ఇది, కానీ విని ఎరగన ఊహల్లో కూడా రాని. కాదు, ఏమన్నా ఫిజికల్ ట్రయల్స్ అయినాయా? అంటే మేమిద్దరమే అండి పిల్లలము. కాకపోతే ఉన్న ఆస్తి అది కాదు తమ్ముడు అడిగేది ఏంటంటే వేరే ప్రక్రియలు ఉంటాయి కదా, మెడికల్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా. ప్రక్రియలుగా ఉన్నాయి సార్, అవి కూడా ట్రై చేశాను కానీ నో యూజ్ అని చెప్పారు. డెఫిషియన్సీస్ ఏమైనా ఉండొచ్చులేండి, కానీ ఆ డాక్టరే చెప్పాడా మీరు ఈ పంచాయతీ పెట్టుకోమని? డాక్టర్ ఏం చెప్పలేదండి. మరి మేము ఫ్యామిలీ మొత్తం idea ఎవరికి వచ్చింది? మేమంతా డిస్కస్ చేసి మా మదర్ చెప్పినప్పుడు మా మదర్ ఒక సజెషన్ ఇచ్చారు ఇట్లా అనేసి. కాదు, ఇదేదో పెద్ద మీరు అందరూ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే టెక్స్ట్ బుక్ లో 3వ ప్రొసీజర్ ఇదే అండి, తప్ప ఏమీ లేదు అన్నట్టు చెప్తున్నారు. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మీ మదర్ చెప్పడం ఓకే, ఆవిడకి తలకాయ లేదు మెడకాయ మీద. మీ అందరికి ఉన్నాయి కదా తలకాయలు. అంటే ఒక సర్టన్ టైంలో డైవర్స్ ఇద్దాం అనుకున్నాను. ఇచ్చి పడేస్తే బాగుండేది కదా, ఎవరినో ఒకటి చేసుకునేది. తర్వాత మళ్ళీ డౌరీ భరిన కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని. సో ఈ డిస్కషన్ జరిగింది మీ ముగ్గురు మధ్యన. తమ్ముడు ఏమన్నాడు? మీ బ్రదర్ ఏమన్నాడు? ఓకే అన్నయ్య నువ్వేం చెప్తే అదే అని చెప్పి నీ పాదాలు మొక్కాడు. మా మదర్ చెప్పినప్పుడు మా మదర్ మా బ్రదర్ తో మాట్లాడడం నేను అక్కడ లేనండి. ఆ సిచ్యువేషన్ లో ఆవిడ ఒప్పించేసింది తెలివిగా. ఏం చేస్తారో తెలియదు, అది వాళ్ళని అడగాలండి. అది కాదు, నీకు అబ్జెక్షన్ లేదు అప్పుడు? నాకు అబ్జెక్షన్ అంటే నాకు ఈ విషయాలన్నీ ఏం తెలియవు. తర్వాత ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత అవునా మా మదర్ కన్విన్స్ చేశారు. అప్పటి వరకు తెలీదా మీకు? అప్పటి వరకు తెలియదండి. నా వరకు నా బిజినెస్ ఇవే చూసుకుంటే. అంటే ప్రెగ్నెన్సీ రాగానే ఇదేంటమ్మా నా భార్య ప్రెగ్నెంట్ అయిందని మీ అమ్మని అడిగావా? అడిగాను. మీ ఆవిడని అడగలేదా? లేదండి. మీ ఆవిడ ఏం చెప్పు? ఫస్ట్ భార్యని అడుగుతారా తల్లిని అడుగుతారా? ప్రెగ్నెంట్ ఎలా అయ్యో నా వల్ల కాకపోతే? ఏంటంటే సడన్ గా ఒక రోజు వామిటింగ్స్ వస్తుంటే హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్స్ టెస్ట్ చేసి చెప్పారు ప్రెగ్నెన్సీ అని. అది అర్థమైంది తమ్ముడు, కానీ ఎవరైనా కూడా ఈవిడ మా అడగాలి మదర్ని first. అడిగితే ఎట్లమ్మా ఇలా జరిగింది కదమ్మా అంటే అప్పుడు మా మదర్ చెప్పారు. అంటే నీ దృష్టిలో ఏంటంటే పెళ్ళయి 10 ఏళ్ళు అయ్యింది, పిల్లలు పుట్టలేదు, వారసుడు కావాలి ఆస్తి బయటికి పోకుండా, అందుకోసం విడాకులు ఇద్దామా అంటే లీగల్గా తిరగాలి, మెయింటెనెన్స్లు కాంపెన్సేషన్లు ఎందుకు వచ్చిన గోలా అని భరించడానికి రెడీ అయ్యారు. ఇంతలో ఆవిడ ప్రెగ్నెంట్. ఏంటి అంటే దీనికి ఒక ట్విస్ట్, మీ తమ్ముడు మీ అమ్మ డిసైడ్ చేశారు. సార్ అన్నట్టు మెడ మీద తలకాయ లేని బ్యాచ్ ఇద్దరు. ఏమని డాక్టర్ల దగ్గరికి అంతా వెళ్ళటం ఎందుకు, అదొక డబ్బులు దండగా, మనమే ఓ దుకాణం పెట్టిద్దామని తమ్ముడి చేత దుకాణం పెట్టించారు. ఇప్పుడు ఎవరు ప్రెగ్నెంట్. ఆ విషయం తెలిసి నీకు ఓకే అంటే ఓకే అనేసావు నువ్వు కూడా.
ఎందుకంటే కేసులు లేవు, వారసులు వచ్చేసరి నువ్వు మగాడు అయిపోయావు. కాదు తమ్ముడు, నీ రియాక్షన్ ఏంటి ఫస్ట్ అది చెప్పు. ఓకే అన్నావు లేదు మాకు తెలియదు, ఏమన్నావు, ఏమన్నా రియాక్ట్ అయ్యావా నువ్వు? అంటే రియాక్ట్ అంటే చెప్పాను, బాధ అనిపించిందా నా భార్య వెళ్ళి నా తమ్ముడితో? ఇచ్చింది, చెప్పాను ఇట్లా తప్పు కదా ఇట్లా చేయడం అనేసి, ఒకవేళ ఏదైనా ఆప్షన్ ఉంటే వేరే ఆప్షన్ చూసుకోవచ్చు కదా, అదే మరి సొంత తమ్ముతో చేసేది అని చెప్పి చెప్పాను. కాకపోతే ఇంకా ఇది కరెక్ట్ గా తీయించేసేయండి అని కూడా చెప్పావా? అక్కడి వరకు వెళ్ళలేదా? అంత దూరం వెళ్ళలేదు. ఎందుకు నీకు కూడా అర్జెంట్గా ఏదో దారిలో వంశోద్ధారకుడికి నీకు కావాలా మీ అమ్మలాగా? అలా కాదండి, తర్వాత మా మదర్తో మారితే ఇంక అయిపోయింది, అది అయిపోయింది కదరా, మన కుటుంబానికి కూడా ఒక వారసుడు వస్తాడు కదా. అరే నీ వంద, అసలు వారసుడే వస్తాడో మళ్ళీ ఆడపిల్ల పుడుతుందో మీకు తెలుసా? అది కూడా వారసుడు కావాలంటే అడాప్ట్ చేసుకోకూడదు అయ్యా, అడాప్షన్ నేరమా? ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు, అడాప్ట్ చేసుకో. దిగజారుడు తనమా? ఇంటర్నల్ పంచాయతీలు జరుగుతాయి అనుకుంటాం కానీ ఇలాంటి సెక్స్ పంచాయతీలు అవుతాయని మేము ఎప్పుడు అనుకోలే. దరిద్రం. చెప్పు నాన్న, నువ్వేం చెప్తావు చెప్పు. ఏంటి వదినతో ఏంటి దుకాణం? లేదు మేడం, ఆమె చాలా అనుమానిస్తుంది ఎనీ టైం. ఆవిడ అనుమానిస్తుందా? ఇప్పుడు మీ వదినతో నీకేం రిలేషన్ లేదా? కాదు, ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయమంటే ఇక్కడ స్టార్ట్ చేసేవేంటి? రిలేషన్ ఉంది మేడం, ఉందిగా, అయిపోయే. వీళ్ళు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు అంతే. రిలేషన్ అనేది ఉంది మేడం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ నీ వల్లేనా? నా వల్ల. ఆడపిల్ల పుడితే ఏం చేస్తావు? నీకు ఆల్రెడీ ఆడపిల్లలు పుడుతున్నారుగా. అక్కడ అబ్జెక్షన్ కానీ డిఫెన్స్ కానీ ఏమీ లేదు. కాన్ఫిడెంట్ గా చెప్పమ్మా. కాదు, మీ అమ్మగారు నిన్ను ఫోర్స్ చేశారా? ఒకటే మాట, పంచాయతీలో మీ అమ్మగారు నిన్ను ఫోర్స్ చేశారా ఆటోమేటిక్ గా? అమ్మగారు మాకు అంటే వారసుడు కావాలని చెప్పేసి ఫోర్స్ చేశారు మేడం. వీళ్ళు 10 years నుండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. నీకు అనిపించలేదు ఇది అసహ్యకరమైన పని అని? ఒకవేళ నీకే పుట్టలేదు, మీ వైఫ్కి ప్రెగ్నెన్సీ కావాలి, మీ అన్నయ్య పడుకుంటే ఊరుకునేవాడువా? అంటే వారసుడు కోసం ఊరుకుంటారా మీరు? వీళ్ళతో మాట్లాడి వేస్ట్ అండి, వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు, సో ఆవిడని పిలిచి మాట్లాడితే బెటర్. పవిత్ర గారు రండి. అమ్మా నమస్తే. ఎందుకో మీకు నమస్తే పెట్టబుద్దా? అమ్మో, నాకు నమస్తే పెట్టద్దమ్మా. నాకు పెట్టబుద్దా అవ్వట్లేదు. చాలా నమస్కారం. మీరు ఏంటి విషయం చెప్పండి. మీరేంటి మీతో నమస్కారం పెట్టించుకోవాలా వద్దని తర్వాత ఆలోచిస్తాను. కోడలు చెప్పేది నిజమేనా? మీ మీద చెప్తున్నారు మొత్తం మా అత్తగారే చేశారు, ఇలా చేయమని చెప్పారు అని చెప్పి. అలాంటిది అయితే కని విని నాకు తెలిసి ఊహల్లో కూడా రాదనుకుంటా, అలాంటిది ఇలా చెప్తారు అని చెప్పేసి. అమ్మా ఇది పరిస్థితులు బట్టి ఏదో భగవంతుడు ఎలా తీసుకొచ్చాడు కానీ మేము మీ వరకు రావాల్సిన అవసరం లేదు. మా ఇంటికి అమ్మో, మీరు అసలు ఎక్కడికి రారమ్మా, మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు. మేము అనుకొని ఉన్నాము. మా చిన్న కోడలు కావాలని మమ్మల్ని అందరినీ తప్పును పడుతుంది కానీ మీరు చేసింది మేము చేసింది అంటే అమ్మ మా కుటుంబ సభ్యులు మమ్మల్ని అందరినీ వెలివేసినట్టు, మా పిల్లలిద్దరిని వెలివేసినట్టు, మా పెద్ద కొడుకుని మా పెద్ద కోడల్ని అందరిని వెలివేసినట్టు చూసారమ్మా. 10 సంవత్సరాలు బట్టి పిల్లలు లేరని, పిల్లలు లేక వాళ్ళిద్దరిని ఎంత అవమానకరంగా, ఎక్కడికైనా మా పెద్ద కోడలు వెళ్తే ఎందుకు పిల్లలు లేరు, నువ్వు ముట్టుకోకు, ఏ పిల్లల్ని ముట్టుకోకు, ఏం చేయకు, నువ్వు దగ్గరికి రాకు అని అంటే ఆమె అంతా కుంగిపోయి, మా పెద్ద కోడలు చాలా మంచి ఆమె మంచి ఆమె అయ్యుండి, మా కొడుకు మంచోడు అయ్యుండి కుటుంబాన్ని బాగా అన్ని చక్కబాట్లు ఏంటి ప్రతి ఒక్కటి చూసుకొని వచ్చాడు కుటుంబంలో ప్రతి ఒక్కరిని. మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం, అంత దాంట్లోనే మా కుటుంబాన్ని బాగానే మేము లాక్కుంటూ అన్ని బాగా చేసుకుంటూ వచ్చాం. అయినా సరే మా పిల్లలిద్దరికి ఎక్కడికి వెళ్ళిన అవమానాలే తప్ప ఎవరు మా పిల్లలిద్దరిని బాగా చూసుకునేలే లేరు. మాకే ఎందుకు ఇంత కుటుంబ సభ్యులుగా ఉండి కూడా మేము పెద్దవాళ్ళమై ఉండి కూడా మాకే అవమానాలు ఎదురవుతున్నాయి. అలాగని మా పిల్లలకి 10 సంవత్సరాలు బట్టి పిల్లలు అయితే మేము మొక్కలేని దేవుడు అంటూ లేడు, మొక్కలేని కుటుంబం అంటూ ఎక్కడ లేరు. ప్రతి ఒక్కరి దగ్గరికి మందులకి వెళ్ళాం, మాకులకి వెళ్ళాం, అన్నిటికీ వెళ్ళామమ్మా. కోరి ఎందుకమ్మా మేము మాత్రం కుటుంబాన్ని చేసుకుంటామా చెప్పండి? ఏంటమ్మా పిల్లలు లేరు అనేది అవమానమా? అంతేనా? ఇంకే అవమానంగా మా పెద్ద కోడల్ని చాలా అవమానకరంగా చూశారండి. సమాజంలో ఉన్నారమ్మా మీరు. నువ్వేదో సుత్తి ప్రిపేర్ అయ్యి వస్తే మేము వింటామనుకున్నావా ఏంటి? ఎంత వాయిస్ మాట్లాడుతున్నావు తెలుసా? ఆగు, లాస్ట్ లో మాట్లాడతా నీ గురించి. ఎంత సపోర్ట్ చేసుకుంటున్నావు నువ్వు చేసే సపోర్ట్ కాదమ్మా, ఒక ఆడపిల్లని అంత ఎవరు వాళ్ళ అమ్మా నాన్నకి బాధ నీకెందుకమ్మా? ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అంటే వాళ్ళ అమ్మ అబ్బాయి ఏం రీజన్ చెప్పాడు తెలుసా? ఆ అమ్మాయి కోర్టులకు వెళ్తే మేము ఫైనాన్షియల్ గా సెటిల్మెంట్ చేయాలంటే అందుకని నోరు మూసుకొని సర్దుకున్నాను అని అన్నాడు. నువ్వు వచ్చి సమాజం మీద పడి ఏడుస్తావేంటి? సమాజం మీద అంటే అండి మా కోడల్ని వదిలిపెట్టేస్తాను అంటున్నాడండి. కొడుక్కి అంత నచ్చ చెప్పాను. వదిలిపడేస్తే బెటర్ అమ్మా ఈ దరిద్రం కంటే. ఆ పిల్ల లైఫ్ అమ్మాయి వాళ్ళు ఇంట్లో వాళ్ళు డిసైడ్ చేసుకునేవాళ్ళు, నువ్వెవరో డిసైడ్ చేయడానికి? డిసైడ్ చేశాను కంటే ఇప్పుడు నువ్వు ఆ పాత్రలో ఉంటే నువ్వు చేసేదానివా? నీ మరితో పిల్లని కనేవాని దానివా నువ్వు? అమ్మా ఇది మేము కంటిన్యూగా చేయడానికి అని కాదమ్మా. ఆ పిల్లకి పిల్లలు లేరు అన్నారు. అయితే ఏంటి, ఒకసారి అయితే ఏంటి, చెయ్యొచ్చా? పిల్లలు లేరని అన్నారు, పిల్లలు లేరు. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎంతలా వాదిస్తున్నారంటే అసలు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది మీకు?
మాకు ఐడియా రాలేదండి. ఆ పిల్లేమో విడాకులు ఇచ్చేస్తామంటే బాధపడి ఆ పిల్లేమో ఉరేసుకొని చచ్చిపోతాను అన్నదండి మా ఇంట్లో. ఆ ఉరేసుకొని చచ్చిపోతానంటే ఏటమ్మా ఇది అంటే, అత్తయ్య అమ్మ తర్వాత అత్తయ్య నువ్వేను, ఇంకా నేను చచ్చిపోతాను, నా బ్రతికేందుకు ఒక పక్క విడాకులు ఇచ్చేస్తాను అంటున్నారు, చేయిస్తాం అంటున్నారు, ఇంకా నేను చచ్చిపోతాను అత్తయ్య అంటే, ఏటమ్మా ఇది పిల్లలు లేనందుకు చచ్చిపోతావా, 10 సంవత్సరాలు బట్టి ఎన్ని అవమానాలు ఎదురవుతున్నాయి నీకు, దానికి లేదుగా లేదు ఇప్పుడు చచ్చిపోతాను అంటవేటమ్మా అని చెప్పేసి అంత నచ్చెప్పాను. మీ పెద్ద అబ్బాయి పర్మిషన్ తీసుకున్నావా? మా పెద్ద అబ్బాయి పర్మిషన్ కాదు, వీళ్ళందరికీ ఆ అమ్మాయిని నచ్చచెప్పడానికి నాకు చాలా రోజులు పట్టింది. ఆమెకు చేయి కోసేసుకుంది, ఆ చచ్చిపోవాలని ఆ పిల్ల. వాళ్ళ భర్తతో చెప్పడానికి ఏంటమ్మా సమస్య? వాళ్ళ భర్త ఏమో పిల్లలు లేరని అవమానాలు ఎదురుపడండి, అతనేమో కాదమ్మా, నువ్వు ఒక పెద్ద ట్విస్ట్ తీసుకొచ్చావు కదా. అరే నేను ఒక దేవత అవతారం ఎత్తుతున్నాను రా, ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ తెప్పిస్తాను, నేనే ఓ పెద్ద డాక్టర్ని అవుతున్నాను, వీడితో పంపించి పడుకోబెడతాను అని ఈ అబ్బాయిని అడిగావు. మీ పెద్ద అబ్బాయిని అడిగావా, ఆ అమ్మాయిని అడిగావా, నీ చిన్న కోడల్ని అడిగావా ఈ దరిద్రం పని చేయడానికి? అమ్మా ఇది ఈ చేయడానికని కదా మా చిన్న కొడుకు తిరిగిపోతా అని చెప్పేసి ఓరక అనుమానిస్తుంది, కానీ ఆవిడ నిజం చేసింది. అయితే అలా కదా, ఇంకో స్టోరీ అది. ఇప్పుడు స్టోరీ కాదండి, అసలు మా పెద్ద అబ్బాయి విడిచిపెట్టేస్తాను అంటున్నాడు. ఆ అమ్మాయిని విడిచిపెట్టి ఇకరా, పిల్లలు లేకపోతేనేమో చిన్నదానికి పిల్లలు లేడా, ఏదో రకంగా అంటే డాక్టర్లు ఇంకా ఆడపిల్ల అయితే వంశాంకురు లేరు. అయితే ఇలా నచ్చచెప్పాను, అంత నచ్చచెప్పినా వెళ్ళలేదు. మా చిన్న కోడల్ని తీసుకెళ్ళాను, అమ్మ ఇది మన కుటుంబంకి తగ్గట్టుదే, పెద్ద కోడలు అంత మంచిదే, నువ్వు అంత మంచిదానివి, ఏదో చూసి చూడనట్టు పోయి జాగ్రత్తగా వండుకుందామని అంటే ఆ అమ్మాయి వెళ్ళలేదు. వీళ్ళకి నచ్చచెప్పానమ్మా, మరి నేనేం చేయను, నా వంశం కోసం నిలబెట్టుకోవడం కోసం నేను వీళ్ళకి నచ్చచెప్పాను. వంశాన్ని నిలబెట్టుకోవటానికి రకరకాల దారులు ఉన్నాయి, కానీ ఇంట్లోనే ఈ వ్యభిచారం అనేది నడిపించవలసినటువంటి అవసరం లేదు. వంశాలను నిలబెట్టాలంటే ఎలా నిలబెట్టాలనేది మా గోటు వాళ్ళని అడిగితే కనుక మేము రకరకాలు చెప్తూ ఉంటాం. అర్థమైందా? ఏ అడాప్షన్ పోతే ఏమైందమ్మా? ఆ అమ్మాయి ప్రాణాలు నిలబెట్టాలని ఆలోచన అయిపోయిందండి నాకు. ప్రాణాలు నిలబెట్టావా? అందరు ప్రాణాలు తీసేవా? సిగ్గు లేకుండా మాట్లాడకండి. ప్రాణాలు నిలబెట్టావా నువ్వు? నాకు ఆ అమ్మాయి ఏమైపోద్దని భయం అయిపోయింది, అందుకని నేను ఇంకా. అమ్మా నిన్ను నువ్వు సపోర్ట్ చేసుకున్నది చాలు, చాలా చెత్త రీజన్స్ చెప్తున్నావు నువ్వు. ఇతను ఒప్పుకున్నాడా వెంటనే? మీ కొడుకు రెడీ అమ్మా అన్నాడా, లేదంటే చాలా టైం పట్టింది? లేదండి, చాలా వరకు వాళ్ళకి నచ్చవు ఇలా వంశాంకురులు. అక్కడ అమ్మాయి చూస్తే ఆ అమ్మాయి ఒక పక్క కన్ను, పక్క చూస్తే ఈ అమ్మాయి ఒక పక్క కన్ను. ఏం తమ్ముడు వెంటనే ఒప్పుకున్నావు నువ్వు? టైం పట్టిందా, లేదంటే నువ్వు వెయిట్ చేస్తున్నావు ఆపర్చునిటీ గురించి? ఆపర్చునిటీ ఏం లేదండి. మరి నువ్వు రెడీగా ఉన్నట్టే ఉన్నావు. అక్కడేమొచ్చి మీ బ్రదర్తో మీ అమ్మ చెప్పలేదు, ఎందుకంటే ఆవిడ సూపర్ కాన్ఫిడెంట్, నా కొడుకుని నేను ఒప్పిస్తానని చెప్పి. కొద్ది గొప్ప నీ మీదే డౌట్. ఆవిడ 2 పదాలు అనేటప్పటికి నువ్వు రెడీ అయిపోయి, ఎప్పుడమ్మా శోభనం అని అడిగావు. ఆవిడన్నది నిజమే కదా. సెకండ్ శోభనం అనేటప్పటికి రెడీ అయిపోయావు నువ్వు కదా. మరి నువ్వు ఆల్రెడీ తిరిగిపోతావు అంటే నిజమేనా? నీకు ఎంతో కొంత టెంప్టేషన్ ఉంటేనే రెడీ అయ్యావు. మేమిద్దరమే అడుగుతున్నావు, నోరేజ్ మాట్లాడవే, ఒకదానికి సమాధానం లేదు. లేదు సార్, ఒప్పుకోలేదు సార్. ఎంతసేపు పట్టింది? 1 గంట ఒప్పుకోలేదా? ఏం లేదు సార్, తనకి అంటే మా మిసెస్ కి మళ్ళీ పిల్లలు పుట్టరని చెప్పేసి. నువ్వు కూడా రెడీ అయిపోయావు. అబ్బాయిని అడుగుతున్నావు కాదు, మీ అత్తయ్య చెప్పగా నువ్వు కూడా ఒప్పేసుకున్నావా? అమ్మా నువ్వు చెప్పు. మేడం నేను నాకు చాలా కోపం వచ్చింది. అమ్మ సూసైడ్ అటెంప్ట్ ఎందుకమ్మా? పిల్లలు పుట్టకపోతే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటావా? నువ్వు చేసిన దరిద్రమేగా ఇదంతా. అమ్మ రేప్ చేశాడా? లేదు సార్, నాకు ఫుడ్ లో ఏదో పెట్టారు, నాకు అప్పటి నుండి ఇంకా 6 నెలలు ఫుడ్ లో ఏదో పెట్టారా? ఏదో ఫుడ్ లో పెట్టారు సార్, అప్పటి నుండి నాకు మా ఆయన మీద లేదు, ఆయన మీద. ఈయన మీద మోజు పెరిగిందా? ఫుడ్ లో ఏదో కలిపి పెట్టడం వల్ల మరిది మీద మోజు పెరిగింది. అత్త భర్త వదిలేసిన తర్వాత ఎలా మేడం? అసలు అత్తతో ఎవరో కలిసి ఉండరు, ఇట్లాంటి అత్తతో దూరంగా ఉండడం ఇంకా బెటర్. మా అత్త బాగానే చూసుకుంటది. ఒక్క కలయిక కాదు సార్, ఒక్కసారితో అయిపోలేగా. పిల్లలు కావాలి అంటే ఒక్కసారితో అయిపోలేగా. నిజంగా అదే మీ ఎజెండా అయితే కంటిన్యూ ఎందుకు అయ్యింది? కంటిన్యూ లేదు సార్, ఇక ప్రెగ్నెన్సీ తర్వాత ఆయనకి నాకు ఏముండదు. మా అత్త కాదు సార్, ఫస్ట్ మందు పెట్టి అమ్మాయిని కమిట్ చేశారు, అప్పటి నుంచి ఆవిడ మోజంతా ఈయన మీదే ఉంది. 6 months నుంచి నడుస్తుంది. లక్కీగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇది పరిస్థితి. అమ్మ మీ అమ్మ నాన్నకు తెలుసా ఈ దుకాణం అంతా? తెలీదు మేడం. మీ ఆయన ద్వారానే ప్రెగ్నెన్సీ వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారా? సమాజాన్ని మోసం చేస్తున్నారా? మీ నలుగురు ఏదో చావచ్చు కదా, ఆ పిల్ల జీవితం ఎందుకు నాశనం చేశారు మధ్యలో? ఇప్పుడు సెన్సేషన్ ఏంటో చెప్పనా సుధా? పుట్టబోయేవాడికి ఏమని చెప్తావు? ఎవరు చెప్తావు ఫాదర్ అని? బాబాయే నాన్న. మా ఆయనే సార్, మా ఆయననే చెప్తా. మీ ఆయననే చెప్తావు. సో ఆడిది కూడా ఒక అబద్ధపు జీవితం. చండాలం అమ్మ. అది సార్ విన్నారు కదా వీళ్ళ వర్షన్స్, మీరేమంటారు? ఇప్పుడు ఈమె పవిత్ర గారు, మీరేంటంటేనమ్మా, అయితే ఇదేదో కొత్తగా వచ్చినటువంటి ప్లాన్ లాగా నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా మీలో మేడం నేను తప్పు చేశానో, లేదంటే ఇలా కాకుండా ఇంకోటి ఏదన్నా చేయవలసి ఉందో అని చెప్పి ఇప్పటికీ కూడా మీరు చేసినటువంటి పనిని ఎలా సమర్థించుకుంటున్నారంటే,
ఒక పనికిరాని సామాజికపరమైనటువంటి ఒక రీజన్. ఏంటది? వంశోద్ధారకుడు కావాలి, వంశోద్ధారకుడు లేకపోతే కనుక అవమానం అవుతుంది అని చెప్పి. బి అంటే మీ డిఫెన్సెస్ చూపెట్టండి, చూడండి ఎంత తెలివితేటలుగా మీ డిఫెన్సెస్ వాడుకుంటున్నారు అనేటటువంటిది. మీరు ఇలా ఉంటే కనుక పిల్లలు ఇలాగే ఉంటారు అనేటటువంటిది ఒక సాంప్రదాయం కాబట్టి చెప్తున్నాను. బి ఏంటంటే కనుక ఆ అమ్మాయి చనిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను దీనికి ఒడిగట్టానని చెప్పి. అంటే ఒక వ్యక్తి చనిపోతుంది అనేటటువంటి భయం, లేదంటే ఒక వ్యక్తి సమాజంలో అవమానం పాలవుతుంది, లేదంటే వాళ్ళిద్దరు పెళ్ళి పెటాకులు అయిపోద్ది అనేటటువంటి భయంతో నేను ఈ దారి చూపెట్టానండి అని అంటున్నాం. అంటే ఇక్కడ ఇద్దరు కోడళ్ళే కదా, ఇద్దరు కోడళ్ళే. ఆ అమ్మాయిని కాపాడటం గురించి మీరు చేసినటువంటి ఈ పనిలో ఈ సీక్రెట్ బయటకు వస్తే కనుక ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే మీకు లెక్కలేదా? ఈ అమ్మాయిని వేరే కాపురం పెట్టించేద్దాం అనుకున్నానండి. అమ్మ ఈ ప్లాన్లని కాదు నేను చెప్పేదానికి, ఒక్క నిమిషం ఆలకించండి, తర్వాత సమాధానాలు చెప్పండి. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? సరేనండి, నా జీవితంలో ఇద్దరు కోడళ్ళు ఉన్నా కూడా నాకు ఒక్క కోడలే ఇంపార్టెంట్, ఇంకో కోడలు లెక్కలో లేదు. కాబట్టి రేపొద్దున ఆ ప్రెగ్నెన్సీ నీ భర్త వల్లే వచ్చిందనే వార్త శిరీషకి తెలిసినా పర్లేదు, శిరీష నుయ్యో గొయ్యో చూసుకున్నా పర్లేదు, ఒకరు ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి నేను సంతోషపడతాను అనేటటువంటి బ్యాక్గ్రౌండ్ ఆలోచన, శిరీషని ఎలిమినేట్ చేయాలనే బ్యాక్గ్రౌండ్ ఆలోచనలో కూడా మీకు ఉందేమో అన్నది నా అభిప్రాయం. లేదండి, ఆ అమ్మాయిని ఇష్టమేనండి. ఇంతకంటే అసహ్యంగా మాట్లాడతాను వినండి. తర్వాత ఏంటంటే కొడుకు, పెద్ద కొడుకు, సరే ఈవిడ మీద మీకు పడదు కాబట్టి ఈవిడ ఏదో అల్లరి పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది అని చెప్పి ఆ మహానుభావుడు చెప్తున్నాడు, నువ్వు చెప్తున్నావు, ఏం అల్లరి పెడుతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ తిరిగేటట్టు 100 మందితో తిరిగినటువంటి నీ కొడుక్కి ఈరోజు వదిన మీద కూడా కన్నుపడింది కాబట్టి ఆవిడతో పడుకున్నాడు, అంతే. దొందే మీరందరూని. మీ పెద్ద కొడుకు ఏం అన్యాయం చేశాడు? వాడు ఏం అన్యాయం చేశాడు? రేపు పొద్దున వాడికి తెలిసింది, ఇదేంటమ్మా ఇంత అన్యాయం, పిల్ల జల్ల లేకపోయినా కూడా ఏదో పవిత్రంగా బతుకుతున్నావు, మా క్యారెక్టర్లు ఎందుకమ్మా అసాసినేట్ చేస్తావు, ఒక పక్క నుంచి నీకు చిన్న కొడుకు దరిద్రంగా తయారాడు అనేటటువంటి ఆలోచనతో మన అందరం ఇంటిల్లిపాది బాధపడుతుంటే నా భార్యను తీసుకెళ్ళి వాడి పక్కన పడుకోబెట్టేవేమో అనేటటువంటి ఆలోచనతో వాడేదో నుయ్యో గొయ్యో చూసుకుంటే, వాడికి బయట చెప్పుడు మాటలు విని ఆ పిల్లని వదిలేయాలి అనుకున్నాడండి. అమ్మా అది కాదు, నేను చెప్పేది వినండి. వదిలేస్తాడా లేదా అనేది పక్కన పెట్టండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడు ఏమి వదిలేయలేదు, వాళ్ళిద్దరికి ఏం విడాకులు అవ్వలేదు, వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. సొంత భార్యనే నా తల్లి తీసుకెళ్ళి నా తమ్ముడితో పడుకోబెట్టింది అనేటటువంటి ఆలోచన నీ కొడుకు ఎలా జీర్ణించుకున్నాడో నాకైతే తెలియదు. కానీ ఇంకోటైతే కనుక ఇమీడియట్గా ఆ నెక్స్ట్ సెకండే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. వాడు సో ఇక్కడ ఏంటంటే యాజ్ ఏ మదర్ మీరు ప్రశ్నకి సమాధానం చెప్పక్కర్లేదు, కాసేపు వినండి, తర్వాత చెప్తారు. కానీ అర్థమైందా మేడం? ఓకే, దిస్ ఈజ్ నాట్ ఏ వైవా. ఇప్పుడు నెంబర్ 2 ఇదేంటంటే ఇక్కడ మొత్తం వీళ్ళందరితో కూడా మీరు ఎందుకు ఆడుకున్నారు అంటే కనుక ఇక్కడ కోడళ్ళు కానీ అటువైపు కొడుకులు కానీ వీళ్ళు ఎవ్వరి నోటుల్లో కూడా నాలుకలు లేవు. అది మీకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్. ఇక్కడ ఎవరికైనా కొద్దో గొప్ప మాట్లాడేటటువంటి తీరు ఉంది అంటే కనుక ఇక్కడ శిరీష ఇందాక నుంచి మేము మాట్లాడుతున్నామే. కానీ నీ కొడుకు పక్కనున్న కొడుకు ఒక డాష్ గాడు, వాడు ఎవరితో పడితే కనుక తిరుగుతున్నాడు అది ఇది నువ్వు చెప్పేటటువంటి ఆ వ్యక్తిలో పట్టుమని 10 మాటలు కూడా రాలేదు, గంట బట్టి మాట్లాడుతున్నాం. ఈ మనిషి అంటే కనుక క్యూలో పెట్టి ఏ ఆడదాంతో పడితే ఆ ఆడదాంతో పడుకుంటూ పోతాడంట, వదిలిని కూడా వదలడంట. ఇంకా జీవితంలో ఎవరిని వదులుతాడో అనేటటువంటిది నాకు భయంగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరికీ నాలుకలు లేవు. మీ పెద్ద అబ్బాయి వచ్చాడు, చరణ్ వచ్చాడు, కూర్చున్నాడు. ఆ అబ్బాయి కూడా ఎక్కడ కూడా ఇక్కడ కంగు తిన్నట్టు మాకు అనిపించలేదు. ఆ అబ్బాయి కూడా ఏంటంటే జరిగిందేదో జరిగిపోయింది, ఎలాగ పిల్లలు లేనటువంటి బాధ ఎప్పటికైనా తీరుతుంది, పిల్లలు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి, ప్రొడక్షన్ యూనిట్ ఎక్కడ ఉంటాయో ఏంటి, మనమైతే పిల్లలు రెడీమేడ్గా వస్తుంది, లోకానికి అబద్ధం చెప్పేద్దామని చెప్పి ఆ అబ్బాయి కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు. కరెక్ట్గా 1 గంట పాటు మీ చిన్న కొడుక్కి పంచాయతీ పెట్టేటప్పటికి వెళ్ళి వదినతో పడుకుండిపోయాడు. సో ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే మీ యొక్క పవర్ ఎక్కడుంది అంటే కనుక మీరు మాట్లాడేటటువంటి తీరు, ఇందాక చెప్పేటటువంటి రీజన్స్ ఏంటంటే కనుక ఎవరినైనా కూడా నోరు మూయించగలిగేటటువంటి కెపాసిటీ మీకు ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఎంటర్ అవుతూనే మీరు చెప్పేటటువంటి చరిత్ర ఎంత చక్కగా ప్రిపేర్ చేసి ఎంత గంటాపదం మాట్లాడుతున్నారంటే అసలు నాకంటూ ఎవరు తిరగలేదు అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్, నాకేమన్నా కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు కనిపించినాయి అంటే కనుక ఎవరి నోర్లన్నా మూయించేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ మీరు కూర్చున్నారు. ఇక్కడ ఎవరైనా కూడా ఇక్కడ ఒక నిమిషం ఆగండి. అనవసరమ్మా, నువ్వు ఎవరి కుటుంబాలను కాపాడలేదమ్మా, అందరికీ నుయ్యో గొయ్యో కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది, ప్రత్యేకంగా నీకు కూడా ఉంటుంది. అర్థమవుతుందా? నీకున్న సూపర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇక్కడ కూర్చుని కూడా ఇక్కడ పెద్దవాళ్ళ చేత కూడా సర్టిఫికేట్ ఇచ్చేపించేసి అరే అయ్యో ఎంత పవిత్రమైనటువంటి స్త్రీ 4 ప్రాణాలు కాపాడటానికి సొంత పిల్లల్నే ఒక సెక్స్ ర్యాకెట్లోకి దింపుతుంది అనేటటువంటిది మేము ఒప్పేసుకుని సరే జరిగింది ఏదో జరిగిందమ్మా, నీ కడుపులో బిడ్డను నువ్వు జాగ్రత్త కాపాడుకుని ఇక్కడ పంపించేస్తాం అనేటటువంటి ఉద్దేశంతో మీరు వచ్చి ఇక్కడ గంటాపదం ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నారు. మీది పిచ్చి కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఏమవుతుందో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, ఏ వంశోద్ధారకుడి గురించి అయితే కనుక మీరు ఇలా పరితపించిపోయి సమాజంలో పరుగు పోద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఈ అబ్బాయి నీ కొడుకుతో మరితో ప్రెగ్నెంట్ చేయించేశారో రానున్న రోజుల్లో ఆ వంశోద్ధారకుడే వచ్చి నీ పేక నరుకుతాడు.
పేక అడ్డంగా నరుకుతాడు నీ పేక. త్వరలో వస్తుంది ఆ రోజు. ఎందుకంటే కనుక ఆవిడ ఏమని చెప్తామా నీ కొడుకు కంటే కనుక ఆడికి కూడా అబద్ధం ఆడేసి పెంచేస్తానండి, వాడికి కూడా నీ తండ్రి నా భర్తే అన్నట్టుగా చూపెడతానని చెప్పి ఆవిడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. వీడిదేముంది, దులుపుకుని వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు కలిసి ఉంటారా ఏమవుతారా అనేటటువంటి వాళ్ళిద్దరు తేల్చుకోవాల్సింది. సో దీని అందరికీ మూలకారకులు ఎవరంటే కనుక నువ్వు ఎన్ని ఆస్తులు వాడి పేరును రాసిస్తావు వాడికి తెలియదు, కానీ అన్ని ఆస్తులు తీసుకుని ఒక్కసారి నీ పేక నరుకుతాడు. అప్పుడు సెట్ అయిపోద్ది. నువ్వే కదమ్మా చెప్పావు, అమాయకురాలైనటువంటి నా తల్లిని కూడా ఒప్పించి బలవంతంగా ఆ గదిలో తోపించి ఇంత అనాగరికమైనటువంటి కార్యక్రమం నడిపించామని చెప్పి ఆడు అడుగుతాడు. అప్పుడు ఆడికి ఏం సమాధానం చెప్తారో మీరు చూసుకోండి. ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరన్నా ఉన్నారంటే అది మీరే. ఇప్పటికైనా సిగ్గు బుద్ధి వచ్చుంటే కనుక ఇప్పటికైనా కనువిప్పు కలిగి మీరు చేసినటువంటి తప్పును అంగీకరించండి. తర్వాత ఏం జరగాలి అనేటువంటి అంశం తర్వాత చూసుకుందాం. తప్పును అంగీకరించకపోతే కష్టం అమ్మ, విలువలు లేనటువంటి సమాజం అయిపోతుంది ఇది. ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, ఉమ్మడి కుటుంబాల్లో ఉండటానికి వణికి చచ్చిపోవాలన్నమాట మీలాంటి తల్లులు ఉంటే కనుక. అమ్మ ఉమ్మడి కుటుంబం, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు పుట్టకపోతే కనుక నీలాంటి ఆడవాళ్ళు ఎవరెవరితోనో పడుకోబెట్టేస్తారనే భయంతో వణికిపోయి చావాలి అందరూ. నీకేమయ్యా, నీకు నోట్లో నాలుగు లేదా? పెద్ద హీరో అనుకుంటున్నావు నువ్వు? నీది ఓన్లీ వర్కౌట్ అంతేనా? మాట్లాడవా? పక్కన పడుకుంటున్నప్పుడు ఎవరు ఆవిడ, నా అన్నయ్య యొక్క భార్య తల్లితో సమానము, ఈవిడతో బుర్రలేనటువంటి మెంటలు ఎక్కినటువంటి నా తల్లి పడుకోమన్నంత మాత్రాన నేను ఎందుకు పడుకోవాలి అనేటటువంటి మినిమం ఇంగితం ఆలోచన నీకు లేదా? సార్ వాళ్ళిద్దరు ఆల్రెడీ గొడవ పడుకుంటా ఇప్పటికి ఏమన్నా గొడవ పడి పీకలు నరుక్కొని జుట్టు పట్టుకుని రోడ్డు ఎక్కని నీకు అనవసరం. తల్లితో సమానమైనటువంటి వదినతో పడుకోవటం ఏంద్రా? నీ అన్నానికి ఏం తింటున్నారు నాన్న? తినడానికి ఏం తింటున్నారు? నిజంగా నాకు ఇక్కడేమి మీ అమ్మ పెట్టినటువంటి పవర్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవటం అనేది నాకు ఏం కనిపించట్లేదు. నీకు ఎప్పటి నుంచో ముందు నుంచి రకరకాల లేడీస్ మీద కన్ను ఉంది. ఆ క్యూలో ఈవిడ కూడా కనిపించింది. దానికి మీ అమ్మ ఏమొచ్చి ట్రైన్లోంచి గ్రీన్ ఫ్లాగ్ ఊపినట్టుగా నీకు ఊపింది, నువ్వు రూమ్లోకి దూరిపోయి పడుకునిపోయావు. అది పిచ్చది. ఏమ్మా నీకు ఏదైనా వెళ్తే కనుక ఒక హాస్పిటల్ చూపెడతాను, అక్కడ తీసుకెళ్తారు, కరెంటు పెడతారు. నీకు మెంటల్ ఉంది, పిచ్చి ఉంది నీకు. నీకేం అర్థం కావట్లే. రేపొద్దున అదే కడుపేసుకుని బయటకు వెళ్తే కనుక నీ తల్లిదండ్రులు నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డని ఇద్దరిని చంపేస్తారు. వాళ్ళు బతకనివ్వరు. నిన్ను వెళ్ళి ఇలా బతికేద్దాం అనుకుంటున్నామో అబద్ధాలు చెప్పుకుంటూ. ఈ రోజు కాకపోతే రేపన్నా నిజాలు బయటకు వస్తాయి. ఏదో చిచ్చు వస్తుంది మీ అందరి మధ్యన, అసలు నిజం బయటకు వస్తుంది. అప్పుడు అందరినీ చంపేస్తారు. ఇక్కడ ఎవరన్నా మేడం బాధితురాలు ఎవరన్నా ఉందంటే పాప మీ అమ్మాయి. అసలు ఈ అమ్మాయి ఈరోజు డిసైడ్ చేసుకోవాలి, అసలు ఈ కుటుంబంలో ఇంత అసహ్యం కలిగేటటువంటి ఈ కుటుంబంలో నిజంగా ఉండాలా లేదంటే పాపని తీసుకుని బయటికి వెళ్ళాలి అనేది ఈ అమ్మాయి నిర్ణయించుకోవాలి. ఎందుకంటే అతను అంటున్నాడు ఇంత జరిగినా కూడా మా ఆవిడ వల్లే అని చెప్పి ఏదో కొత్త పాట పాడుతున్నాడు, దొంగపాట. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈ అమ్మాయిని బకరా చేసేసి ఈ అమ్మాయి వల్లే మీ అందరం ఈ ఇంటర్నల్గా ఒక ప్లాన్ చేసుకున్నాం అనేటటువంటి మాట రాకముందే ఈరోజు నిజంగా నువ్వు ఆలోచించుకోవాలి శిరీష. అసలు ఎటువంటి కుటుంబాల్లో ఉండాలా? చెల్లిలాగా ఉండవలసినటువంటి తోటకోళ్ళు అక్రమదావుల్లో వెళ్ళింది. ఆ భర్త అనేటటువంటి వాడు అసలు భర్తే కాదు, ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేటటువంటి భర్త. అతి భయంకరమైనటువంటి అత్తగారు. ఒక కోడలు చనిపోద్ది అనేటటువంటి ఉద్దేశంతో ఆ కోళ్ళని తీసుకెళ్ళి రెండో కొడుకుతో పడుకోబెట్టేసి పెద్ద కోడలు ఏమైనా పర్లేదని అనుకునేటటువంటి అత్తగారు. రేపొద్దు నేను చంపిన ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ ఇంట్లో అందుకే వద్దు సార్, నాకు డైవర్స్ కావాలి. అన్నింటికి అడ్డుపడుతున్నావు అని చెప్పి నేను చంపిన ఆశ్చర్యపడక్కర్లేదు ఇటువంటి ఇంట్లో. సో ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళు ముగ్గురు కాదు, వాళ్ళకి బుద్ధి గడ్డి తినిపించగలం లేదని మనకు తెలియదు. కానీ ఏదన్నా ఉంటే కనుక బతికి బట్టకట్టి నువ్వు బయటకు వెళ్ళు. మేడం వీళ్ళ కన్వర్సేషన్ విన్నారు కదా, మీరేమంటారు? మేడం ఇది కేసు ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ ఏమో అనిపిస్తుంది. నాకు అంత వికారంగా అనిపించింది. అంటే ఇలా దరిద్రం చేసినా సరే ఇలా వీళ్ళని వదిలేయటమేనా, లేదంటే వీళ్ళకంటూ ఏమైనా కేసులు లాంటి ఏమైనా ఫైల్ చేయొచ్చా? అసలు ఈ కేసుల గురించి మాట్లాడుకోవడం దండగాని నా ఉద్దేశం. ఎందుకు అంటే ఏ సమాజంలో ఉన్నాము, సమాజం మనుషుల చేత ఇంత క్రైమ్ చేయిస్తుందా? ఇది చాలా పెద్ద క్వశ్చన్. సమాజానికి భయపడి ఇలా పని చేశానండి అని సమాజం మీద ఇంత బురద వేస్తుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మరి ఆ సమాజాన్ని దేనిగా? నిజంగా ఈవిడ సరౌండింగ్లో ఉన్న జనాలు అంత హీనమైన కుంచిత మనస్తత్వాలతో ఉన్నారా? వీడోని రాకూడదు, ఆవిడ ఎదురొస్తే వెళ్ళకూడదు, లేకపోతే ఈవిడ పూజ చేయలేదు, ఆవిడ పిల్లలు పుట్టలేదు, ఈవిడ మొహం చూస్తే మంచిది, ఈవిడ ముఖం చూడకపోతే మంచిది కాదు, వీళ్ళకి ఆడపిల్లలు పుట్టారు, వీళ్ళకి మగపిల్లలు పుట్టలేదు. ఇలాంటి సమాజం ఇవి సరౌండింగ్ చుట్టూ ఉంది అంటే వీళ్ళొక్కళ్ళే క్రిమినల్స్ కాదు, వాళ్ళు కూడా క్రిమినల్సే. ఎందుకంటే వీళ్ళని ఇట్లా ప్రోవోక్ చేసే సీన్లు క్రియేట్ చేసిన రిలేటివ్స్ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకు ఉన్నట్లు లెక్క. ఇంత అసహ్యకరమైన సమాజంలో మనం ఉన్నామా అంటే అది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అది నిజమో కాదో మనకి ఇంకా తెలియట్లా. కానీ ఈవిడ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది తప్పు కాదండి, క్రైమ్, పెద్ద క్రైమ్ చేసింది. కానీ దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఆవిడ మాట్లాడుతున్న విధానం ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారంటే ఒక్క సెకండ్ మనం ఆలోచించవచ్చు. ఈ కేసులు ఈ మధ్య ఉండకపోవచ్చు, తక్కువ. ఒకప్పుడు మనం ఒక 20, 30, 40 ఇయర్స్ బ్యాక్కి వెళ్తే ఎప్పుడు కోర్టు దాకా వెళ్ళటం అంటే ఒక అవమానంగాను, ఎక్కడికన్నా వెళ్ళటం అంటే ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యే సీనుల్లో ఇలా
పెద్దరెక్కాల కండువాలు వేసేసుకొని డెసిషన్స్ తీసుకునే బ్యాచ్లు కొన్ని ఉండేవి. అవి ఈ కుటుంబం అంటే ఆ 4 గోడల మధ్య, ఆ ప్రహరీ మధ్య నుంచి బయటికి వెళ్ళకూడదు ఇష్యూ. అప్పుడు ఏం చేసేవాళ్ళు, విడోస్ కోడళ్ళు ఉన్నా, విడోస్ కూతుర్లు ఉన్నా, వాళ్ళ మీద బయటికి రాకుండా జరిగే అత్యాచారాలు ఒక రిలేటివ్ ఈడు ఆడు అని కాదు, అది ఎవడైనా అవ్వచ్చు. కొన్ని రిలేషన్స్ నేను బయటికి చెప్పట్లేదు, ఎందుకంటే అట్లాంటి బుక్స్ నేను చదివానండి. ఒకప్పుడు అలా ఉండేది సీను అని. దాని నుంచి పునర్వివాహాలు అనుకుంటూ, చైల్డ్ మ్యారేజ్లు తగ్గించుకుంటూ వచ్చిన సమాజం తర్వాత వచ్చిన క్రైమ్ ఇట్లాంటి క్రైమ్. ఏం క్రైము? కోడలు నచ్చితే కోడల మీదకి మామగారన్నా ఫిజికల్ అటాక్ ఇచ్చేయడం, కూతుర్లు నచ్చితే డ్రింక్ చేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మనం చాలా కేసెస్ కొన్ని చూసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత వచ్చినవి మరదళ్ళ మీద అన్నల అటాక్లు. భర్త సరిగ్గా ఉండడు, లేకపోతే తమ్ముడు చవట, లేకపోతే తమ్ముడు సరిగ్గా పనిచేయడు, లేకపోతే తమ్ముళ్ళని వేరే కంట్రీస్ పంపించడం, వేరే స్టేట్లు పంపించడం, వేరే పని మీద పంపించడం, మరదళ్ళని వాడేసుకోవడం. ఇది ఒక ట్రెండ్ కొంతకాలం నడిచింది. అప్పుడప్పుడు జరిగే సీన్ ఏంటంటే, ఇన్ కేసు మా అన్న చనిపోయి ఉంటే విడోవర్ వదినతో కానీ ఇట్లా వదిన అమ్మ అని మనం అన్ని కేసుల్లో మాట్లాడలేమండి. అది చాలా క్వాలిటీ రిలేషన్కి సంబంధించి ఈచ్ కేసు డిఫరెంట్. మనం ఆ డైలాగ్ ఎప్పుడు మాట్లాడాలి? అమ్మకి అదే వదినకి మరిదికి ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళు తేడాలు ఉంటుంటే అప్పటికి వీళ్ళు పిల్ల పిచ్చుకల కింద లెక్క. కొడుకులని ఏ రేంజ్లో చూస్తారో మరిది కూడా అప్పటికి వెళ్ళేసరికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంతే ఉంటాడు, పిల్లాడు అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి ఆవిడ మీద అటాక్ ఇచ్చినప్పుడు మనం అమ్మతో పోల్చడానికి ఎక్కువ అవకాశం. ఇక్కడ వీళ్ళంతా వేరియేషన్స్ తిప్పి కూడా 2-3 సంవత్సరాల వేరియేషన్స్. ఈ వేరియేషన్లో ఈ క్రూయల్ మెంటాలిటీ బాగానే ఉంటుంది. ఇంకా వీళ్ళంతా కూడా ఒకే బ్యాచ్. ఒకవేళ నిజంగా అలా అన్నే పోయి ఉంటే ఈయనే చేసుకునేవాడేమో, ఎందుకంటే ఈవిడతో రిలేషన్ ప్రాపర్గా లేదు, వదిలేయాలి భార్యని, ఆడపిల్ల పుట్టింది ఇంకా పిల్లలు పుట్టరనే ఒక క్రూయల్ మెంటాలిటీలో ఉన్నారు కదా వీళ్ళు. సో ఈ రిలేషన్స్ చాలా సెన్సిటివ్గా మాట్లాడాల్సిన టాపిక్. మరి ఈ కేసులో ఎట్లా? ఈ కేసులో అంత సెన్సిటివ్నెస్ లేదు, ఆవిడ అమ్మతో పోల్చి అంత సీనే లేదు, ఎందుకంటే ఆవిడ ప్రాపర్గా పిల్లలు పుట్టలేదు సమాజం కాబట్టి మా అత్తగారు చెప్పింది నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇంకొక కొత్త జీవిని తీసుకొచ్చారు క్వశ్చన్ మార్క్ రిలేషన్తో. అది ఎంత అసహ్యం అంటే, ఇప్పుడు ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా ఈ అమ్మాయి చెప్తుంది బయటికి వెళ్ళి. ఈ అమ్మాయి కేసులు ఫైల్ చేసిందంటే చిన్న కోడలు, పుట్టే పిల్లలు ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా నర్రకం వాళ్ళకి. అరే ఈ అమ్మాయి ఇట్లా మరిదితో కనిందిరా, ఎవడు నాన్న, ఎవడు బాబాయ్, ఎవడు పెదనాన్న. కాకపోతే వీళ్ళ అదృష్టం, వీళ్ళు క్రియేట్ చేసిన సీన్ ఏంటంటే, అన్న ప్లేస్లో తమ్ముడు వచ్చాడు, ఒకే బ్లడ్ గ్రూపు, ఒకే డిఎన్ఏలు, ఎవడో ప్రూవ్ చేయలేడు కదా, ఇదే గోల్లో ఏమన్నా మాట్లాడవచ్చు. కానీ ఈ రిలేషన్కి ఏదైతే ఉందో డాక్టర్స్ సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉందండి. సో అందుకని డాక్టర్ గారు ఇందాక అన్నారు, ఆ పుట్టేవాడు ఎవడైతే ఉన్నాడో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ అత్తగారిని ఈయన్ని ఎరగదీస్తారు అని, తల లేపేస్తారు మొండం మీద అన్నారు చూసారు. అది జరగడానికి ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు వీళ్ళే తొక్కులో విషయం, సామాజికంగా చాలా క్రైమ్ ఫేస్ చేసామండి మేము, ఇన్సల్ట్గా మమ్మల్ని ట్రీట్ చేశారని. మరి వాళ్ళు ఇంకెంత ట్రీట్ అవుతారు, వాళ్ళు ఎంత ఫేస్ చేస్తారు రేపు పొద్దుట పుట్టిన వాళ్ళు. ఏ సమాజం అయితే మీరు అంటున్నారో అదే సమాజంలో వాళ్ళు పెరగాల్సి వచ్చినప్పుడు ఇంత హీనమైన రిలేషన్ని ఆ పుట్టే పిల్లలకి మీరు క్రియేట్ చేశారంటే మీకు ఎంత పెద్ద పనిష్మెంట్ పడాలి, వాళ్ళ జీవిత కాలం నరకం పడాలి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు డెసిషన్ తీసుకోవాలి, ఇట్లాంటి వ్యక్తితో ఏం జరిగింది ఈ కుటుంబంలో, అత్తగారిని ఏం చేయాలి, మరిదిని ఏం చేయాలి, భర్తను ఏం చేయాలని. వీళ్ళు ఒక పెద్ద క్రూయల్ మెంటాలిటీ. ఇంకొకటి ఏది ప్రూవ్ అయిందంటే, ఆ అమ్మాయిని వదిలేయొచ్చు, పెద్ద కొడుకు వదిలేస్తాను అన్నాడు, నాకు పిల్లలు పుట్టరమ్మా, అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేయడం, ఏదో ఒకటి ఇచ్చి సెటిల్ చేసేసుకుందాం అంటే వీళ్ళు సెటిల్ చేసుకోవడానికి రెడీ అవ్వాలి, కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుందని. ఆవిడ స్వార్థం ఏంటి? సమాజం. మేడం సమాజంలో భర్త ఉండాలి కదండి, వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు డైవర్స్ అంటే నేను కోసేసుకుంటా. అప్పుడు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. క్రూయాలిటీలు క్రియేట్ అయినాయి వీళ్ళ పిచ్చి బ్రెయిన్లోకి, క్రూయాలిటీలు క్రియేట్ అయ్యి మేబీ అమ్మ నువ్వు అదే పని చేస్తావా అంటే ఆవిడకు ఒళ్ళు జలదరిచ్చింది. ఆవిడ ఆడది, ఆవిడ ఆ పని చేయడానికి 100 సార్లు ఆలోచిస్తుంది, కోడళ్ళు మాత్రం చేసేయచ్చు. పోనీ ఇదంతా ఒక గూడు పుటాన్ని వేసుకుని ఈ చిన్న కోడలను కూడా కవర్ చేసేస్తుంటే ఈరోజు ఈ సీనే వచ్చేది కాదు. ఆ అమ్మాయికి తెలియదు, ఆ పిల్లకి ఏదో మందు పెట్టారట. ఏం మందు పెట్టావు తల్లి? ఫస్ట్లో నీ కోడలు ఒప్పుకోలేదని చెప్పావు, పడుకుందంటే ఈయన వెళ్ళాడు, ఈయన ప్రిపేర్ చేసావు, ఏం మందు పెట్టావు? అదేదో మందులు చెప్పు, నీకు కూడా ఒకసారి తినిపించి పడేస్తా. మరి అమ్మాయి చెప్తుంది కదా, ఏమ్మా ఏదో పెట్టారు మేడం. ఏం మందు పెట్టారమ్మా? నుండి ఆయన మీద ఎక్కువ మోజు పడుతుందంటే ఇప్పుడు నీ చిన్న కొడుకు మీద ఏం మందులు తెచ్చావు? ఇవి కూడా వెనకాల ఉందా నీకు? ఏమైనా బిజినెస్ చేస్తున్నావా? మిమ్మల్ని ఏమి ఇక్కడ ఊరికే వదిలేను, కాసేపు ఎందుకు మాట్లాడుతున్నానంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసాం, మీ ఇద్దరిని జైలుకి పంపించినాకే మాట్లాడతా, నీ పెద్ద కొడుకుని చిన్న కొడుకుని నిన్ను. ఎందుకంటే వాళ్ళ మిస్టేక్స్ ప్రొసీడింగ్స్ మేడం వీళ్ళైతే జైలుకి పంపించాల్సింది. చాలా పెద్ద క్రైమ్ ఇది ఒక రకంగా. అంటే సొసైటీ పరంగానో చుట్టాల పరంగానో మీరు యాక్సెప్ట్ చేస్తారేమో కానీ లా అండ్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయదు. అప్పుడున్న ప్రాసెస్ ఏంటి, ఆ అమ్మాయికి మత్తు మందు పెట్టి వేరే వ్యక్తితోటి
ఫిజికల్ రిలేషన్లో కమిట్ చేసి ఒక పిల్లోని ఒక జనరేషన్ తీసుకొస్తున్నారు. అది ఈ అమ్మాయికి తెలీదు. అమ్మ మీరు ఈరోజు ఇచ్చే కంప్లైంటే వీళ్ళ ముగ్గురిని జైలుకి పంపిస్తుంది. మీరు ఇట్లాంటి కుటుంబంతో ఉండొద్దని నా డెసిషన్. ఎందుకంటే నీకు రేపు ఏం మందు కలుపుతారో నాకు తెలియదు. మీరు ఈరోజు వేసే కేసు ఎంత స్ట్రాంగ్ కేసు అంటే ఆ పిల్లకు కూడా కరెక్టెడ్ కౌన్సిలింగ్ నడిచిద్ది. ఇందాక సార్ అన్నారు కదా షాక్ ఇవ్వాలి అని, అది జరగాల్సిన సీన్ ఉందమ్మా. ఆ అమ్మాయిని ఇప్పుడు అమ్మ నువ్వు అబార్షన్ చేయించుకో అన్నా మేము అనలేము. 2 లీగల్గా యాక్ట్ చేయమ్మా అంటే అమ్మో నాకు ఆల్రెడీ ఇటు భర్త అండి, ఇటు పిల్ల పుట్టబోయే పిల్లలకి తండ్రి అండి, వీళ్ళిద్దరిని ఉద్ధరించిన ఒక దేవత ఉందండి నా ఇంట్లో, వాళ్ళ ముగ్గురికి చేమ చిటికన్నా కానీ మళ్ళీ నేను సూసైడ్ చేసుకుంటా అంటది. అలాంటి పిచ్చ అమ్మాయితో నేను మాట్లాడను. ఎందుకంటే ఆ అమ్మాయికి షాక్ ఇవ్వాలి. వీళ్ళు నలుగురు మీద కేసు వేసే రైట్స్ నీకున్నాయి నాన్న. ఆ అమ్మాయి బాధితురాలు కాదు. ఎందుకంటే బాధితురాలు విక్టిమ్ ఎప్పుడవుతుంది, బయటకు వచ్చి వీళ్ళు చేసిన క్రైమ్ను మాట్లాడినప్పుడు. ఆవిడ దానికి అడ్జస్ట్ అయిపోయి దాన్ని సపోర్ట్ చేసుకుంటూ విడాకులు ఇవ్వకుండా హ్యాపీగా ఇది బాగానే ఉంది కదండి, తండ్రి మా ఆయనే అని చెప్పుకుంటానంటూ వీళ్ళు నలుగురు ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నారు. ఇలాంటి క్రూయల్ మెంటాలిటీ ఉన్న కుటుంబంలో నువ్వు ఉండడం చాలా డేంజర్. అర్థమవుతుంది? నీ పిల్ల పెరగడం ఇంకా డేంజర్ నాన్న. ఏం దరిద్రం చేస్తారో వీళ్ళు నలుగురు మళ్ళీ తెలియదు. ఇలాంటి మోరల్ వాల్యూస్ లేని కుటుంబంలో నీ పిల్ల పెరగడానికి నేను యాక్సెప్ట్ చేయను. ఫస్ట్ మీ తల్లిదండ్రులతో మేము మాట్లాడతానన్న, మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. వీళ్ళ మీద ఏం కేసులు ఫైల్ చేయాలో 498 కేసు కానీ అవి కామన్ అందరికీ తెలిసినవే. వీళ్ళ మీద స్పెషల్ కేసు ఇప్పుడు జరిగిన సీన్. అర్థమవుతుందా? ఇది మీరు పోలీసులకి చెప్పారంటే ఇంతకంటే దారుణమైన సెక్షన్స్ యాడ్ చేసి వీళ్ళ నలుగురిని ఫస్ట్ అరెస్ట్ చేస్తారు. అరెస్టులు లేవు కదా ఫ్యామిలీ కేసెస్లో, ఈ కేసులో ఉంది. ఈ పని మీరు చేయండి. లీగల్ సపోర్ట్ కావాలన్నా మా టీం తరపు నుంచి మీకు మేము అందిస్తాం. సరేనా? ఇక డైవర్స్ అని ఇప్పుడే అనొద్దమ్మా, మ్యూచువల్ డైవర్స్ కూడా అనొద్దు. వీళ్ళని కొంతకాలం మీరు కోర్టుల చుట్టూ హింసించాల్సిందే. ఆస్తులు ఏవో దాచుకుందాం అనుకుంటున్నారు కదా వారసుల కోసం. కర్మ వారసులు ఈరోజు ఆడపిల్లలు మగపిల్లలు కూడా లీగల్గా ఆస్తులకు వారసులు అన్న సెన్స్ కూడా లేని పురాతనమైన మైండ్ సెట్తో ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏమి చట్టాల్లో మార్పులు వచ్చినాయి, లా అండ్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఇలాంటి దరిద్రపు డెసిషన్స్ తీసుకుంటే ఎంత పనిష్మెంట్స్ పడతాయి, ఇలాంటివి తీసుకొని బ్రహ్మ అవతారాలు ఎత్తకూడదని మీ అత్తకు కూడా బుద్ధి వస్తుంది. అర్థమవుతుందా? మీరు వెళ్ళిపోండి నాన్న. సరే అమ్మా నువ్వు చేయాల్సింది, మీ అత్తని నువ్వు కొట్టాల్సింది. ఇది లేదు కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నావు, కళ్ళల్లో నా జీవితం నాశనం చేసినావు, కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. మిమ్మల్ని ఒక్క మాట అని వరే ఎవరైనా నాన్న నీకు పోలీస్ స్టేషన్ లో ఇస్తారులే అవకాశం. వెళ్ళిపోను మనుషులే గారు అసలు మీరు. శిరీష నేనైతే నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకంటే ఇంట్లో ఇంతమందిని నువ్వు ఎదిరించి మరి ఇక్కడికి వచ్చి నిజంగా ఈ టాపిక్ అనేది బయట పెట్టావు చూడు, నిజంగా సూపర్. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు అందరు సపరేట్ ఫ్యామిలీస్ అయ్యాయి, చిన్న ఫ్యామిలీస్ అయ్యాయి, జాయింట్ కుటుంబం ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వస్తుంది, అందరం కలిసి ఉందాం బాగుంటుంది ఏదున్నా షేర్ చేసుకుందాం అని. బట్ ఇళ్ళలోనే ఇంత దరిద్ర మొహాలు ఉంటారన్న విషయాన్ని నువ్వు బయట పెట్టావు చూడు, నిజంగా సూపర్ అమ్మా. ఇలా ఎవరు బాధపడుతున్నా సరే ప్లీజ్ నోరెత్తి మాట్లాడండి, బయటికి రండి. అండ్ వీళ్ళని నిజంగా వదలొద్దు. ఇలా లోపల ఎలాంటి క్రైమ్ చేసినా సరే మాకేం కాదు అని చెప్పేసి మూసుకొని కూర్చుంటారు చూడు. ఇప్పుడు మేడం వేయించేటటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా వేయి. ఇంకొకసారి ఎవరు ఇలాంటి క్రైమ్ చేయకుండా చూసుకుంటారు. ఆలోచించాలంటేనే భయపడాలి నాన్న, గుర్తుపెట్టుకోండి. పదండి. ఏమ్మా? ఓకే అమ్మా. బాబు వెళ్ళయ్యా. బాబోయ్ అసలు కనీ విని ఎరగలేదండి. నేనైతే ఫస్ట్ టైం వింటాను ఇంత దారుణానికి దిగజారుతారా అనేది. అంటే మ్యాక్సిమం ఇట్లాంటివి బయటికి రావు మేడం. అమ్మాయి బయటకు రావడం వల్ల విషయం మనం క్లారిటీ రాగలిగింది. చెత్త సమాజంలో ఉన్నారు. దయచేసి మా వ్యూయర్స్ అందరికీ రిక్వెస్ట్ అండి, ఇలాంటి నైతిక విలువలు లేని ఎటువంటి రిలేషన్స్ అన్నా కంటిన్యూ చేయమని ఎవరన్నా అంటే ఇమ్మీడియట్గా బయటకు వచ్చి కేసులు ఫైల్ చేయడం కానీ, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి సజెషన్ తీసుకోవడం కానీ చేయండి. లేదు మాకు అవేవి తెలియవు అంటే కనుక ఇదిగోండి ఇక్కడ మా నంబర్ ఉంది, ఇక్కడ వరకు అన్నారండి సార్ కానివ్వండి మేడం కానివ్వండి, మీరేం చేయాలనేది చెప్తారు. ప్లీజ్ భయపడొద్దు. అంతకు ముందు రోజుల్లో అంటే అసలు బయటికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు మీకు బోల్డ్ అంత అవకాశం ఉంది బయటకు వచ్చి మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవడానికి. సో ప్లీజ్ అందరూ కొంచెం ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ లైఫ్ అంతా ఇది కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా కింద నంబర్ అనేది ఉంటుంది కాబట్టి దానికి ఫోన్ చేసి ఇక్కడ వరకు రండి. లేదు మేము ఎవ్వరికి చెప్పుకోలేమండి, మా ఫేసులు చూపించుకోలేము అంటే కనుక ఇది మీకు ది బెస్ట్ షో అని అంటాను. మీ ఫేసెస్ రివీల్ చేయరు, మీ ఏంటంటే మీ నేమ్స్ కానివ్వండి, మీ డీటెయిల్స్ కూడా మీవి ఏవి రివీల్ చేయరు కాబట్టి హ్యాపీగా ఇక్కడ మీ ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మంచి సొల్యూషన్ కూడా మన కళ్యాణ్ గారు అండ్ అలాగే రమ్య గారు ఇస్తారు. హ్యాపీగా తీసుకొని మీ లైఫ్ అనేది హ్యాపీగా బతకండి. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.